హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చిక్కుడుకాయ టమాటా కర్రీలో ఈ పేస్ట్ వేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు వేరుశనగ పప్పులు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలండి. నాటు అయితే ఉడికించాల్సిన అవసరం లేదండి, ఇవి బుట్ట చిక్కుడు కాబట్టి ఉడికించాను. ఇప్పుడు మూత పెట్టేసేసి 5-10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చిన్న స్పూన్ గరం మసాలా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.